నమస్కారం. నేను మీ స్వరూప్ కిషన్. మిత్రులారా, ఒక మనిషి జీవితాన్ని మార్చేది ఎప్పుడు యుద్ధం కాదు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటనే అతని జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ద్రోణాచార్యుని జీవితంలో కూడా అలాంటి సంఘటనే ఇప్పుడు జరగబోతుంది. సాధారణ జీవితం, అసాధారణ జ్ఞానం. విద్య పూర్తయిన తర్వాత ద్రోణుడు కృపాచార్యుని సోదరి కృపిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే అశ్వత్థామ. తండ్రిగా ద్రోణుడికి అంతకంటే పెద్ద ఆనందం లేదు. ఆ చిన్నారి నవ్వితే ఇల్లు మొత్తం వెలిగిపోయేది. అతను నడిస్తే ఆశ్రమం మొత్తం ఆనందంతో నిండిపోయేది. కానీ ఆ ఆనందం వెనుక ఒక కఠినమైన నిజం దాగి ఉంది. జ్ఞానం ఉంది, ధనం లేదు. మిత్రులారా, ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు: ఇంత గొప్ప విద్యావంతుడు ఎలా పేదవాడిగా ఉన్నాడు? దీనికి ఆ కాలపు జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో అనేక మంది ఋషులు, బ్రాహ్మణులు విద్యను వ్యాపారంగా కాదు, ధర్మంగా భావించేవారు. వారి సంపద బంగారం కాదు, వారి సంపద జ్ఞానం. వారి ఆస్తి శిష్యులు, వారి గర్వం వేదాలు. ద్రోణుడు అదే సంప్రదాయంలో జీవించాడు. అతని వద్ద అపారమైన జ్ఞానం ఉంది, కానీ కుటుంబాన్ని సుఖంగా పోషించేంత సంపద మాత్రం లేదు. ఒక ఉదయం అశ్వత్థామ ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆట పూర్తయ్యాక కొంతమంది పిల్లలు తమ ఇళ్ల నుంచి తీసుకొచ్చిన తాజా ఆవు పాలను తాగడం ప్రారంభించారు. చిన్న అశ్వత్థామ ఆసక్తిగా చూస్తున్నాడు. ఇదేమిటి అని అడిగాడు. పాలు అని పిల్లలు చెప్పారు. అశ్వత్థామ కూడా చిరునవ్వుతో తన ఇంటికి పరిగెత్తాడు. చిన్న చేతులతో తల్లి వస్త్రాన్ని పట్టుకుని అతడు అమాయకంగా అన్నాడు, అమ్మా, నాకు పాలు కావాలి. ఆ మాట కృపి గుండెల్లో పిడుగులా పడింది. ఇంట్లో ఒక్క చుక్క పాలు కూడా లేవు. ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడిపోయింది. కళ్ళలో నీళ్లు, మనసులో బాధ. కానీ తల్లి తన బాధను బిడ్డకు చూపించదు. ఒక తల్లి హృదయం. ఆమె కొంచెం పిండిని తీసుకుంది, నీటిలో కలిపింది, చిన్న పాత్రలో పోసింది. ఆ తర్వాత అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో, ఇదిగో నాన్న, పాలు అని ఇచ్చింది. ఆ చిన్నారి ఆనందంగా తాగేశాడు. అతనికి అది నిజంగా పాలు అనిపించింది. ఎందుకంటే అతని ప్రపంచంలో అమ్మ చెప్పిందే నిజం. కానీ ఈ దృశ్యమంతా దూరంగా నిలబడి ద్రోణుడు చూస్తున్నాడు. అతని చేతిలో విల్లు లేదు, అస్త్రాలు లేవు. ఆ క్షణంలో అతను ప్రపంచంలోనే గొప్ప యోధుడు కాదు. అతను కేవలం తన కుమారుడికి ఒక గ్లాసు పాలు కూడా ఇవ్వలేకపోయిన ఒక తండ్రి మాత్రమే. అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. మనసులో ఒక ప్రశ్న: నా విద్య, నా తపస్సు, నా సాధన నా కుటుంబానికి ఈ చిన్న సంతోషాన్ని కూడా ఇవ్వలేకపోయిందా? ఆ ప్రశ్న అతని హృదయంలో మౌనంగా మండసాగింది. ఒక పేరు గుర్తుకొచ్చింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు, కానీ ద్రోణుడికి నిద్ర రాలేదు. గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మనసులోకి వచ్చాయి. అగ్నివేశ మహర్షి ఆశ్రమం, బాల్య స్నేహం, నవ్వులు మరియు ఒక మాట: నేను రాజు అయిన తర్వాత నా రాజ్యంలో సగం నీదే. ఆ మాట చెప్పింది ద్రుపదుడు. ఇప్పుడు అతడు పంచాల దేశ మహారాజు. ద్రోణుడు మనసులో అనుకున్నాడు, నేను భిక్ష అడగడానికి వెళ్ళడం లేదు, నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్తున్నాను. అదే నిర్ణయం భారత చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనలకు మొదటి అడుగైంది. మరుసటి ఉదయం ద్రోణుడు కృపితో మాట్లాడాడు. ఆమె ఏమీ అడగలేదు. భర్త మనసులోని బాధను ఒక భార్య మాటలు లేకుండానే అర్థం చేసుకుంది. ద్రోణుడు అశ్వత్థామ తలను నిమిరాడు. చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందో అతనికే తెలుసు. ఆ తరువాత పంచాల దేశం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మిత్రులారా, ద్రోణుడు తన బాల్య స్నేహితుణ్ణి కలవడానికి ఆశతో బయలుదేరాడు. కానీ పంచాల రాజ్యసభలో అతని కోసం ఎదురు చూస్తున్నది స్నేహితుడి ఆలింగనం కాదు, చరిత్రను మార్చబోయే ఒక ఘోర అవమానం. ఆ అవమానం ఒక గురువును మాత్రమే కాదు, మొత్తం మహాభారత కథను కొత్త దిశలో నడిపించింది.
ఆ సంఘటన మన తదుపరి భాగంలో చూడబోతున్నాం. అలాగే మన పురాణాల్లోని ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని నీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.